భారతీయుడు. భగవంతుడు వేరు, దేవుడు వేరా? అన్నీ ఒకటేనండి. పంచభూతాలే భగవంతుడి స్వరూపం అండి. ఉమ్, హిందీలో భగవాన్ అంటారండి. ఉమ్, భ అంటే భూమి అండి, గ అంటే గగన్ ఆకాశం, గ అన్నప్పుడు వస్తుంది, అంటే అగ్ని, వా అంటే వాయు, నా అంటే నీరు. పంచభూతాలే భగవంతుడి స్వరూపం. దేవుడు పరమాత్మ వేరు అంటారు కదా, వేరు అంటే వీళ్ళకన్నా గొప్ప అని చెప్పేసి అంటారు కదా, అది శరీరంలో ఏ పార్ట్ గొప్పదండి? ఉమ్, శరీరంలో ఏ పార్ట్ గొప్పది ఉమ్, అంటే శరీరంలో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆయా సమయం సందర్భం బట్టి ఒక్కొక్క మహాత్ములు దేవుడు అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది? ఆత్మ పరమాత్మ అండి. ఉమ్, ఇప్పుడు సముద్రంలో ఒక ఇంత పిండి ఉందనుకోండి, ఉమ్, దాంట్లో మీరు ఒక పూరి చేయొచ్చు, ఆ గోధుమ పిండితో చపాతీ చేయొచ్చు, ఉమ్, రకరకాలు తయారవుతుంది, కానీ పిండి ఒకటే కదా. ఉమ్, ఎట్లయితే బంగారం ఒకటే అనమాట, ఆభరణాలు వేరే వేరే. ఉమ్, కాబట్టి ఆయా సందర్భం బట్టి మహాత్ములు యదా యదాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు భగవద్గీత. ఉమ్, ధర్మం నశించినప్పుడల్లా నేను పుడతానన్నాడు. కాబట్టి ఉమ్, భగవంతుడు ఆయా సమయం సందర్భం బట్టి ఒక్కొక్క అవతారం పురుషులు వచ్చారు ఈ దేశానికి. ఉమ్, ఎందుకంటే ఇది కర్మభూమి అనమాట, ఇది భోగభూమి కాదనమాట. ఉమ్. వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి. పరమాత్మ ఎట్లా పుట్టాడు? పరమాత్మ ఎట్లా పుట్టాడు అంటే దానికి ఇంకా అది మహాత్ములని అడగాలి, ఆధారం ఏంటి? ఆధారం ఏంటి అంటే. ఉమ్, కానీ మనం ఏంటంటే ఒక సామాన్యుడుగా, నేను ఒక వ్యక్తిగా ఉమ్, భగవంతుడు విశ్వాసం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలండి. ఉమ్, గత 40 సంవత్సరాల నుంచి నేను భారతదేశం అంతా పర్యటన చేస్తున్నా అండి. ఈరోజు మీ ఛానల్కి పిలిచారు, ఉమ్, నేను అక్కడి నుంచి వచ్చాను. నా దగ్గర ఎప్పుడు జేబులో డబ్బులు ఉండవండి, ఉమ్, కానీ విశ్వాసం ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు భగవంతుడు నేను ఎక్కడో చూడట్లేదండి, ఉమ్, మీలోనే ఆ భగవంతుడిని నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, ఉమ్, నన్ను ఆ భగవంతుడు పిలిచానని వచ్చాను నేను. ఉమ్, ఎందుకంటే నాకు ఒక శ్రద్ధ అనమాట. ఉమ్, మనిషి పైన మనిషి గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి సామాన్యంగా, రాజకీయ పరంగా. ఉమ్, కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలండి. ఉమ్, అందుకే మనసే అందాల బృందావనం అన్నారనమాట. ఉమ్, కాబట్టి ఆ జీవుడే దేవుడు అన్నది ఒకటి తపనతోని పెద్దవాళ్ళు గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని అండి. ఉమ్, తింటే పశువుల విలువ పెరుగుతుంది అంటండి, ఉమ్, వింటే మనుషుల విలువ పెరుగుతుంది. ఉమ్. కాబట్టి గురువులు ఏదైనా పరమాత్మ అనే జ్యోతి ఎట్లా వచ్చింది? మీరే అన్నారు ఇప్పుడు, ఉమ్, పరమాత్మ అనేది జ్యోతి అన్నారనమాట. ఉమ్. కాబట్టి అది ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది అంటే దానికి నా దగ్గర సమాధానం లేదండి, అది మీరు పెద్దవాళ్ళు గురువులని అడగాలి. ఉమ్, కాబట్టి పరమాత్మ ఒకడు ఉన్నాడని నాకు ఒక టాయిలెట్కి టూలెట్కి తెలియని వ్యక్తినండి నేను ముందు మాట్లాడుతున్నాను అంటే. ఉమ్, నేను 40 సంవత్సరాల నుంచి గురువులు చెప్పిన శ్రద్ధగా విన్నాను అనమాట. ఉమ్, ఇప్పుడు గాలి ఎక్కడ ఉంది అని అంటే దానికి ప్రూఫ్ అంటే ఏం చూపిస్తామండి? ఉమ్, అంటుతా ఉంది, ఉమ్, కానీ మీరు ఫ్యాన్ వాడుతున్నారు అనుకోండి, ఉమ్, మీకు గాలి వస్తుంది కాబట్టి మీరు ఫీల్ అవుతారనమాట. ఉమ్. అట్లా ఇది భారతీయత ఏంది అంటే భగవంతుడు విన్నాడు, మనకు ఆధారం. దేవుణ్ణి జ్యోతితో సమానం అంటారు కదా, పరమాత్మే జ్యోతి మనలో ఉంది, దేవుడే జ్యోతి, జ్యోతి దేవుడు అంటారు ఆ కదా. జ్యోతి మనలో ఉందండి. ఉమ్, గురువు ఒక వెలిగిన దీపం అనమాట. ఒక వెలిగిన దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుందండి. ఉమ్, ఒక వెలిగిన ట్యూబ్లైట్ ఇంకో ట్యూబ్లైట్ వెలిగిస్తుందండి? ఉమ్, వెలిగించలేదు. ఉమ్, కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉమ్, సడన్ గా దేవుడు గురువు ఇద్దరు వస్తే ఫస్ట్ మన గురువు ఇంపార్టెంట్ అండి. ఉమ్. నేను అదే అడగాలనుకున్న క్వశ్చన్, గురువు గొప్పనా దేవుడు గొప్పనా? గురువే గొప్పవాడండి. ఎందుకంటే దేవుడు ఎవడో మనకు తెలియదండి, ఉమ్, కానీ చూయించేవాడు గురువు అనమాట. ఉమ్, అనుకోకుండా ఒక గురువు గారు ఒక ఆవును తీసుకొని వెళ్తూ ఉన్నారంట. ఉమ్, ముగ్గురు అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారంట. ఉమ్, గురుగారు అడిగారంటే ఏంటి సమస్య అంటే, ఉమ్, ఏం లేదు స్వామి, మా నాన్నగారు మొన్న చనిపోయారు, ఉమ్, వెళ్తూ వెళ్తూ ఆయన ఆస్తి మా ముగ్గురు రాసి వెళ్ళిపోయారు, ఉమ్, మీ ఏం రాశారు అని అడిగారంట. ఉమ్, ఏం లేదు స్వామి, ఆ రోజుల్లో ఒక ఆస్తి అంటే ఆవులే ఉండేదండి, ఉమ్. ఈరోజు డబ్బులతోని ఆస్తి. గురువే గొప్ప ఎందుకు అవుతారు దేవుడి కన్నా? అందుకే చెప్తున్నాను, ఉమ్, అందుకే ఎందుకు అవుతాడని చెప్తున్నాను అనమాట. అందుకే ఆ ముగ్గురికి ఏం రాశారని అడిగారంట. ఉమ్, ఏం లేదు స్వామి, మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి, ఉమ్, పెద్ద కొడుకుకి సగం రాశారు, ఉమ్, రెండో కొడుకు దాంట్లో సగం రాశారు, ఉమ్, మూడో కొడుకు ఒక తక్కువ రాశారు స్వామి. ఇప్పుడు మా ఇంట్లో 23 ఆవులు ఉన్నాయి స్వామి, ఉమ్, ఇప్పుడు పెద్ద కొడుకు సగం అన్నప్పుడు 11:30 అవుతుంది స్వామి, అందుకే కొన్ని ఆవులను కొయ్యాలా ఏం చేయాలని మేము కొట్లాడుకుంటున్నాం అన్నారు. ఉమ్, ఓరి ఇంతేనా, 23 ఆవులు పట్టుకురండి అన్నారంట గురువు. ఉమ్, 23 ఆవులు తీసుకొచ్చారంట. ఉమ్, గురుగారి దగ్గర ఒక ఆవు ఉంది కదా, ఉమ్, ఈ ఆవును దాంట్లో కలిపారంట గురుగారు. ఉమ్. ఎంత అయిందండి? 24. 24 అయినాయి. ఉమ్, తీసుకోరా. పెద్ద కొడుకు ఏం రాశారు? 12, సగం కదా, ఉమ్, 12 ఇచ్చి పంపించేశారంట. ఉమ్, మళ్ళీ రెండో కొడుకు ఏం రాశారు? దాంట్లో సగం రాశారు, ఉమ్, ఎంత 6, ఆయనకి ఇచ్చి పంపించేశారంట. ఉమ్, మూడో కొడుకు ఏం రాశారు? ఒకటి తక్కువ రాశారు స్వామి, ఉమ్, 5, ఆయనకి ఇచ్చి పంపేశారు. ఉమ్, గురుగారిది ఒకటి మిగిలింది కదా, ఉమ్. ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. అచ్చా. గురుగారి పని చేస్తారు. ఉమ్, గురువు ఏంటంటే దారి చూపిస్తాడనమాట. ఉమ్, పరిష్కారం నడిచే చూపిస్తాడు. ఏదైనా సమస్య పరిష్కారం గురువు దారి చూపిస్తాడు. ఉమ్, గురువు దిక్సూచి లాంటి వాడు. ఉమ్, ఇప్పుడు మీరు పడవలో వెళ్తున్నారు, దానికి ఒక దిక్సూచి, దారి ఇటు, ఈ దారి ఇటు వెళ్తుంది, ఈ దారి వెళ్తుంది. ఎందుకు అంటే గురువు అనుభవంతో ఉంటాడు. ఉమ్, అనుభవం చాలా ఇంపార్టెంట్ అని. ఉమ్, కాబట్టి వస్తువులు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదండి, ఉమ్, వాస్తవం సుఖాన్ని ఇస్తుంది. ఉమ్, విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందండి, ఉమ్, లేకుంటే విషయంగా మారుతుంది. ఉమ్.
ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్గా ఉండేదండి, ఫ్యామిలీ అటాచ్గా ఉండేదండి. ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయిందండి, ఫ్యామిలీ డిటాచ్ అయిపోయింది. మన కుటుంబ వ్యవస్థ దేవుడేదో ముందు ముందు నుంచి లేదన్నమాట. కాలక్రమేణంగా ఇవన్నీ మార్పులండి. ఈరోజు పంచదార బొమ్మ ఏ సినిమాలో అంటే టక్మన్ పిల్లలు చెప్తున్నారండి. కానీ అదే మన సప్త ఋషుల పేర్లు చెప్పండి, మనం అందరం ఆ ఋషుల సంతానం అండి. బాహుబలి సినిమా అంటే అందరికి తెలుసు పిల్లలకి. ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి, నా కార్లో వచ్చారు, బెంగళూరులో వచ్చేవరకు పాట స్టార్ట్ అయిందండి. ఆ పాటను కొంచెం మార్చానండి నేను. పంచదార బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే రుతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ పంచడం నేర్చుకోబమ్మ. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి, సృష్టి నియమం అన్నమాట. కాబట్టి ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి. ఎందుకంటే ఈ శరీరం మట్టితోనైందండి, ఇది మట్టిలోనే కలిసిపోతుంది. ఆత్మ పరమాత్మ సంబంధించిందండి, ఇది పరమాత్మ. కాబట్టి పెద్దగా ఒక గోళం ఇది సృష్టి. నేను కూడా గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినేవాడిని కాబట్టి దాంట్లో కొన్ని తెలిసినే మీతోని పంచుకోవడానికి ఒక ప్రయత్నమే చేస్తున్నా. కాబట్టి అందుకే అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,